హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటో తెలుసా, చాలా స్పెషల్. గెంజేరు ఆకు. మరి మీకు ఎంతమంది తెలుసో, మా సైడ్ అయితే వెస్ట్ గోదావరి జిల్లాలో గింజాకు అంటారు, గెంజేరు ఆకు అంటారు. అది కిడ్నీలకి నీరుడు సంబంధించిన ఆకు అది. ఎందుకంటే మంత్రి సత్యనారాయణ గారు కూడా చెప్తారు. మా పెద్దమ్మ వండిది అది. ఈవేళ అనుకోకుండా గడ్డుకొత్తకి వెళ్ళారు సత్తెడుకుంటాని. ఎక్కడంటే శివటం రైల్వే గేట్ దగ్గర, ఎమ్మ సౌదరి మిల్ దగ్గర మా వాళ్ళు గేదెలకు అక్కడ కట్టుకున్నారు. అక్కడ కరెక్ట్గా దొరికిందంట. మా మేనల్లుడు పట్టుకొచ్చాడు పొద్దుట. దాన్ని ఒప్పుడుగా కోసి గింజరాకు వండుదామని చెప్పి, సంవత్సరంలో ఒక్కసారన్నా తినండి అమ్మా, ఇది చాలా మంచి ఆకు. మరి మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్లో తెలపండి. మీకు అందంగా పప్పులో వేసి చూపిస్తాను రండి బంగారం. గింజర కాడమ్మా నేను కోసి మీకు ఐడియా ఉంటుందా లేదా అని చెప్పి, ఇదిగో కాళ్ళు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇది ఎక్కువ పొలం గొట్ల మీద ఉంటుందిరా. తర్వాత వచ్చి మీ గార్డెన్ కానీ ఉంటే గార్డెన్లో కూడా పొలుతుంది అది ఆకు. ఇదిగో చక్కగా చూడండి, చక్కగా కామెంట్ పెట్టండి. కిడ్నీలో రాళ్ళకి కానీ నీరుడు బంద్ అయిపోయిన వాళ్ళకి కానీ చాలా మంచిది. మగోళ్ళకి అంటే ఆడ మంచిది. చాలా ఔషధ గుణాలది ఇది. ఎందుకంటే ఇదిగో ఒక్క గ్లాసుడు పప్పు పోసుకున్నానమ్మా. ఇది ఒక కట్టను లెక్కేసుకోండి, ఓకేనా? శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోండి. ఎందుకంటే పొలం నుంచి తీసుకొస్తాం కాబట్టి ఇసుక. ఇది మార్కెట్లో కూడా దొరుకుద్ది. తణుకు కోర్టు ఎదురుకుండా సాయంత్రం మాటలు అమ్ముతారు, ఓకేనమ్మా? ఇదిగో నేను ఇందులో ఏమేస్తున్నానంటే 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సీరుకున్నాను అమ్మా, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం. ఇది మేము తిన్నాం కూడా. తగినంత సాల్ట్, 1/2 నిమ్మకాయ అంత చింతపండు, ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఆకేసేసుకుందాం. ఇదిగో చక్కగా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కుని వాడదేవుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. హోమ్ టూర్ చేయమన్నారు, చేస్తాం మంచిగా, ఓకేనా అమ్మా? కామెంట్లో పెట్టారు హోమ్ టూర్ చేస్తాం బంగారం, చూపిస్తాం. 2 పూతలు వేయించుకుందామమ్మా. నాకు టైం అయిపోతుంది. ఓ పేరెంట్ కానీ ఒకటి వెళ్ళాలి. ఇది పూతలు వేయించుకోండి. నాకు టైం అవుతుందని చెప్పి ఏం చేశానంటే చిన్న సలహా ఇచ్చింది అక్క. ఇది ఇందులో వేసుకున్నాను, కరెంట్ కుక్కర్లో ఉడుకుతుంది. అది ఇది కలిపేసుకుని తాలింపు పెట్టుకుందాం. 2 ఇలాగ వచ్చాడు చూపిస్తాను. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నానమ్మ. ఒక గ్లాస్ ఆల్రెడీ అక్కడ ఉడుకుతుంది కాబట్టి. ఇది 2 కూతలు వేయించుకున్నాక పప్పులో పోసేసుకుందాం. తాలింపు ఏమీ కదమ్మా, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఆవాలు, కరివేపాకు, ఓకేనమ్మా? ఇక ఎల్లుల్లిపాయ చిత్త కొట్టుకుంటాను. పప్పు అదిగో 1/4 కిలో కన్నా తక్కువే, 150 గ్రాముల పప్పు, కందిపప్పు. అంటే మీకు ఐడియా రావడానికి పెట్టాను అక్కడ, ఓకేనమ్మా? ఓకేనమ్మా, పోపు వేసేసుకున్నాం. అది కూడా ఉడిపోయింది. పొనగంట ఆకులాగా ఉంటుందిరా మనకి టేస్టు. కొంచెం సప్పదానం మనం చింతకాడ వేసుకుంటాం. మటుకు చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇప్పుడు నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాను చివటం. ఇది బాక్స్లో వేసుకుని పట్టుకెళ్ళిపోతాము. అక్కడ భోంచేస్తాం కొత్త ఆవకాయ ఈ పప్పుతో. కూడా లేపేస్తుందిలేమ్మా వదిలి వెళ్ళాక. మన చపాతీలు చేసాం చూడమ్మా అక్కడికి, 2 అన్నయ్య గారింటికి. ఈ 4 రోజులు అలా తిరగడమే, మళ్ళీ ఎవరి బండి వాళ్ళు ఎక్కాలి డ్యూటీ ఎక్కినట్టు. ఇది పప్పులో పోసేసుకుందాం. ఇదిగో కరెంట్ కుక్కర్లో ఉండేది అన్నాను కదా, ఇదిగో అంతే. మనకు తొందరగా కావాలంటే బోల్డ్ ఉపయోగాలు ఉంటాయి. ఇది పప్పు గుత్తుతో గట్ట ఏం తిప్పేక్కలేదమ్మా, మెత్తగా ఉడికిపోద్ది. అయిపోతుంది. ఓకే, ఇది కూడా ఇప్పుడు చూసుకుంటాను. ఉప్పు పులుపు అన్నీ కూడా. ఓకేనమ్మా? ఇదిగో ఇప్పుడు మళ్ళీ బాక్సులు పోసేసుకుందాం. చూసుకుంటాను ఇప్పుడు. కొంచెం సాల్ట్ వేసుకుంటానమ్మా. సాల్ట్ అనేది నేను చెప్పలేను, ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి, అంతే.
ఇది ఎలా ఉందంటే మునగాకు పప్పు టేస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇదిగో బాగా సిమిడిపోకూడదు, కొంచెం ఉన్నదనుకో గ్యాస్ ఫామ్ అవ్వదు. ఓకే బంగారం, ఇదిగో అంతే. 4 గంటలు శుభ్రం కడిగేసుకుని ఇదంతా నీట్గా సరిదేసుకుని బాక్స్ సదురుకుని పండుబాబు దింపేస్తాడు అక్కడ. చక్కగా సాయంత్రం వస్తామన్నమాట. ఎందుకంటే దగ్గరలో అందుబాటులో ఎక్కడైనా ఉన్నారనుకో, ప్రతి ఇంట్లోని ఏసీ ఉంటుంది. చక్కగా కాసేపు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని కాసేపు బంగారం. దూరం అనుకో, దూర ప్రయాణాలు అనుకో తప్పదు, ఇంకా దగ్గర కాబట్టి ఇలాగ ఎంజాయ్ చేసేసుకోవాలి. మా అక్కయ్య గారు జాబ్ చేసేవారు. ఆవిడ అనుకునేదంట స్కూల్లోనూ ఇంటికి వెళ్ళిపోయి ఏదో చేయాలనుకునేదంట, సెలవుల్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలనుకునేదంట. స్కూల్కి వెళ్ళేటప్పుడు అనేది మా అక్కయ్య గారు ఎందుకు గుర్తు చేసుకున్నానంటే, ఆవిడ ఈ నెలలోనే కాలం చేశారు ఆవిడ. మా అక్కయ్య గారు ఆవిడ ఏమీ చేయలేదు, స్కూల్కి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, టైం అంతా వేస్ట్ అయిపోయింది అనేది మా అక్క. అలాగా టైం అనేది వృధా చేసుకోకూడదు అమ్మా. ఈవేళ ఉన్నది ఈవేళ ఎంజాయ్ చేసేసుకోవాలి, ఈవేళ ఉన్నది ఈవేళ చూసుకోవాలి. ఏదన్నా చెప్పుకోవాలనుకో ఇవాళది ఇవాళ చెప్పేసుకోవాలి. చెప్పుదాంలే, చూద్దాంలే, చేద్దాంలంటే ఏమీ మనకు కూడా రాదు కాలం. ఆ కాలాన్ని మనమే చదివేసుకోవాలన్నమాట టైము. ఓకేనా బంగారం? అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చక్కగా చూసి మంచి కామెంట్లో పెట్టండి. ఈ కూర తెలుసున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్లో పెట్టండి అమ్మా. ఓకేనా బంగారం? మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బై బాయ్.